టీనేజ్లో ఉన్న అమ్మాయిలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. పీసీఓఎస్, మొటిమలు, హెయిర్ లాస్, అధిక బరువు, ఒకటి కాదు రెండు కాదు, మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఇలాంటివి. అయితే వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం ఉంది: సరైనటువంటి ఆహారం. ఆహారాన్ని కరెక్ట్గా ఎంచుకొని తీసుకుంటే ఆ యంగ్స్టర్స్ని, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇందుకు ఏమిటి ఆహారాలు, వీటి ప్రత్యేకత ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. యంగ్స్టర్స్, అమ్మాయిలలో కొన్ని ఆహారాలు ఉండాలి. అవి అనేక రకాల సమస్యలను నివారించగలుగుతాయి. కాబట్టి ఈ ఆహారాల మీద మీకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా అనేక సమస్యలకి మెయిన్ కారణం ఏంటంటే సరైన ఆహారం తీసుకోకపోవటం, పోషకాహార లోపం, కొన్ని న్యూట్రియంట్స్ లోపించడం. కాబట్టి ఈ ఆహారాల్ని డైట్లో చేర్చుకోవడం అనేది ఎంతో అవసరం. ఏమిటివి? అసలు ఎదిగే వయస్సు అంటే అనేక రకాల డిమాండ్స్ ఉంటాయి. అమ్మాయిలకి కొన్ని ఆహారాలు చాలా చాలా అవసరం. లేకపోతే హార్మోన్ల అసమతుల్యత వస్తుంది, ఋతుక్రమంలో సమస్యలు వస్తాయి, అనారోగ్యం లాంటివి పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆహారంలో వీటిని తప్పకుండా చేర్చుకోవాలి. వాళ్ళ ఇనిషియేషన్ తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా వీటిని ఆ పిల్లలు తినేలాగా ప్రోత్సహించాలి. మెయిన్గా ఆడపిల్లలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ బ్రేక్ఫాస్ట్లో కొన్ని ఆహారాలు తీసుకోవటం అవసరం. అమ్మాయిల అల్పాహారంలో ఓట్స్ తప్పనిసరిగా ఉండాలి. రాగులతో చేసినవి తినడం మంచిది, కాల్షియం ఉంటుంది. అలాగే కోడిగుడ్డు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. కోడిగుడ్డు అనేది ఒక ప్లాంట్ ఫుడ్, అంటే బయోటిన్తో సహా అనేక అంశాలు ఈ కోడిగుడ్డు ద్వారా అందుతాయి. ఒకే ఒక కోడిగుడ్డు తినడం ద్వారా మనిషికి అవసరమైన చాలా మైక్రో ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్ అందుతాయి, మెయిన్గా ఆడపిల్లలకి. కాబట్టి కోడిగుడ్డుని ఖచ్చితంగా తీసుకోవాలి. దీనివల్ల హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఐరన్ బాగా పుష్కలంగా ఉండేలాగా కూడా చూసుకోవాలి. ఎదుగుతున్న అమ్మాయిలకి ఐరన్ చాలా అవసరం. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండేటువంటివి ఏమిటి? ఒకవేళ మాంసాహారాలు అనుకోండి, చేపలు, మెయిన్గా ఒకవేళ ఆర్గానిక్ మీట్ అంటే కాలేయం, ఇలాంటివి తీసుకోవాలి. శాకాహారాలు అనుకోండి, సజ్జలు తీసుకోవచ్చు, ఆకుకూరలు తీసుకోవచ్చు, మెయిన్గా గోంగూర, పాలకూర లాంటివి. ఇలాగా ఐరన్ ఎక్కువ ఉండేటటువంటి ఇలాంటి ఆకుకూరలు తీసుకుంటూ ఉంటే ఋతుక్రమం సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అసలు మెయిన్గా ఆడపిల్లలకి ఒక ఫ్రెండ్లీ ఆహారం ఏంటంటే నువ్వులు, అలాగే పల్లీలు. అమ్మాయిలు వాళ్ళ బలాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రోజు నువ్వులు, అలాగే పల్లీలు ఇలాంటి వాటికి బెల్లం కలిపి చేసినట్టు ఉండలు తినటం మంచిది. నువ్వుల ఉండలు, పల్లీలు ఉండలు అంటే ఈ వేరుశనగలతో చేసినటువంటి చిక్కీ లాంటివి, ఇలాంటివి తీసుకుంటూ ఉన్నా, లడ్డూలు తింటూ ఉన్నా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే సున్నుండలు కూడా మంచివే. అంటే మినుముల్ని కాస్త నేతిలో వేయించి ఆ తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఉండల్లాగా చేసుకొని తినాలి. దీంతో కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ పాల ఉత్పత్తుల విషయంలో కూడా ఆడపిల్లలకి కొన్ని యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే కాల్షియం అవసరం కాబట్టి వాళ్ళ ఎముకలు బలంగా ఉంచుకోవడానికి పెరుగు, మజ్జిగ ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి. పాలు కూడా తీసుకోవచ్చు, కానీ ఈ రోజులలో ఈ పాలతో కొంత ఇబ్బంది వస్తుంది. ఉదాహరణకు ఇన్ని లక్షల మందికి ఒరిజినల్ పాలు దొరకడం దుర్లభం అయిపోతుంది. అందుకే నాక్సిటోసిన్ లాంటివి ఇచ్చి బలవంతంగా పాలను తీస్తారు. అయితే దాన్ని తోడుపెట్టే ప్రక్రియలో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కాస్త తగ్గుతుంది. కాబట్టి పెరుగు, మజ్జిగ తీసుకోవడం మంచిది. ఇవి వాళ్ళకి కావాల్సినటువంటి బలాన్ని, కాల్షియంని అందిస్తాయి. అలాగే ఆకుకూరలు కూడా విరివిగా తీసుకుంటూ ఉండాలి. తరగతి గదులలో, ఆఫీసులలో ఎక్కువ టైం కూర్చునేటటువంటి అమ్మాయిలలో కాళ్ళు లాగుతూ ఉంటాయి, నడువు నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వాళ్ళు ఆ నొప్పులను తగ్గించుకోవడానికి, ప్రివెంట్ చేసుకోవడానికి తోటకూర, మెంతికూర, గోంగూర, చుక్కకూర ఇలాంటి ఆకుకూరలు తినడం చాలా మంచిది. అలాగే పప్పు ధాన్యాల విషయంలో కూడా మరీ ప్రత్యేకించి చెప్పాలి. శారీరకంగా బలంగా ఉండటం కోసం ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. మొక్కల ఆధారిత ప్రోటీన్లు అయితే ఇంకా మంచిది. కాబట్టి ఇవి ఎక్కడ లభిస్తాయి? పప్పు ధాన్యాల్లో ఖచ్చితంగా లభిస్తాయి. కాబట్టి ఇలాంటి ఈ పప్పు ధాన్యాల్లో ఉండేటటువంటి ఈ ప్రోటీన్స్ అనేవి శరీరానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని భాగం చేసుకోవాలి. కనీసం వారానికి ఒకసారి అయినా కానీ బాగా ఎక్కువ ప్రోటీన్ ఉండేటటువంటి శాకాహారాలు ఉంటాయి. రాజ్మా, వేరుశనగలు, మినుములు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అలాగే మరీ చెప్పుకోవాల్సింది డ్రై ఫ్రూట్స్ గురించి. బలానికి, అలసటని తగ్గించుకోవడానికి, చర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు కూడా డ్రై ఫ్రూట్స్ తినడం కూడా అవసరం. గుప్పెడు చాలు. ఇది వాళ్ళ శారీరక ఎదుగుదలకి సహాయపడుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పండ్లు చాలా ముఖ్యం. ఆరోగ్యం, తక్షణ శక్తి కోసం పండ్లు తీసుకోవడం అనేది చాలా అవసరం. సీజనల్గా దొరికేటువంటి పండ్లు అంటే మామిడి, సీతాఫలం, జామ, రేగు పండ్లు, నేరేడు ఇలాంటివి వెరైటీ, వీటిని తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఇవి ఆడపిల్లల తాలూకు హెల్త్కి సహాయపడతాయి.
కాబట్టి అనేక సమస్యల్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఆహారమే ఔషధంలాగా పనిచేస్తుంది. కాబట్టి మెయిన్గా ఆడపిల్లలకి ఈ ఆడపిల్లల్లో ఇలాంటి ఆహారాల మీద దృష్టి పెట్టడం అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యమన్న మీ అభిలాష ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.